పివి సింధు అంటే పూసర్ల వెంకట సింధు కాదు, పట్టుదల వీడని వెనకడుగు వేయని సింధు అని రుజువు చేసింది. బ్యాడ్మింటన్లో మరే భారత క్రీడాకారులకు సాధ్యం కాని, ఎవరూ అందుకోలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకంతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది పివి సింధు. పివి సింధు ప్రస్థానం ఎందరికో స్ఫూర్తి. 2016 రియో ఒలింపిక్స్లో రజతంతో గెలవడం, అప్పటి వరకు సాధారణంగా వినిపించిన సింధు పేరు దేశమంతటా పెద్ద సంబరంలాగా వినిపించింది. సింధు గెలిచింది రజతమే అయినా ఒలింపిక్స్లో మువ్వన్నెల జెండా మురిసిపోయేలా చేయడంతో దేశమంతటా స్వర్ణాన్ని మించిన సంబరాలు జరిగాయి. తనను వరించిన రజత పథకం ప్రశంసల వర్షంతో సింధు కొందరిలాగా విర్రవీగలేదు, విశ్రమించలేదు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచి దేశం గర్వపడేలా చేయాలన్న తన లక్ష్యం దిశగా అడుగులు వేసింది. కొన్నేళ్లుగా విరామం లేకుండా పోరాడింది. ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ప్రపంచ ఛాంపియన్షిప్ ఇందులో 2013-14లో కాంస్యంతో సరిపెట్టుకుంది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం గెలవడంతో సింధు మీద అంచనాలు పెరిగిపోయాయి. విపరీతమైన ఒత్తిడి. 2017 ప్రపంచ ఛాంపియన్షిప్లో ఫైనల్కి చేరింది. కానీ రజతంతోనే సరిపెట్టుకుంది. అయినా తాను నిరాశ చెందలేదు, పోరాటాన్ని ఆపలేదు. 2018లో కూడా ఫైనల్కి చేరింది, కానీ మళ్ళీ రజతంతోనే సరిపెట్టుకుంది. దీంతో కొందరు సింధు మీద విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. కానీ సింధు ఆ విమర్శలకు విజయంతోనే సమాధానం చెప్పాలనుకుంది. వరుసగా మూడోసారి ప్రపంచ ఛాంపియన్షిప్లో ఫైనల్కి చేరింది. గత ఫైనల్ అవమానాలు వెక్కిరిస్తున్నాయి, విమర్శలు ఎదురవుతున్నాయి. కానీ అంత ఒత్తిడిలో కూడా చరిత్ర సృష్టించింది సింధు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పథకాన్ని గెలిచి 2019 ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది పివి సింధు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. మళ్ళీ దేశవ్యాప్తంగా సింధు మీద ప్రశంసలు మామూలుగా కాదు, రేంజ్లో మొదలయ్యాయి. కానీ ప్రశంసలకు పొంగిపోని, విమర్శలకు కుంగిపోని నైజం మన తెలుగు తేజం సింధుది. గెలిచినా తన పోరాటం ఆపదు, ఓడినా తన పోరాటం ఆపదు. అందుకే సింధు ఎందరికో స్ఫూర్తి. పూసర్ల వెంకట సింధు, అందరూ ముద్దుగా సింధు అని పిలుచుకునే ఈ తెలుగు తేజం ప్రపంచ వేదికపై మన తెలుగువారికే కాదు, యావత్ భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది. దేశంలో మరే క్రీడాకారుడికి దక్కని, ఎవ్వరూ అందుకోలేని అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఎప్పుడు రజతం, కాంస్యంతో సరిపెట్టుకునే మన దేశానికి తొలిసారి స్వర్ణాన్ని అందించింది. అయితే సింధు చరిత్ర సృష్టించడం ఇది మొదటిసారేం కాదు. గతంలోనూ ఎన్నో రికార్డులను తిరగరాసింది ఈ బ్యాడ్మింటన్ సంచలనం. మన దేశంలో క్రికెట్ తర్వాత స్థానంలో బ్యాడ్మింటన్ని నిలిచేలా చేసింది మరెవ్వరో కాదు, సింధునే. గత ఒలింపిక్స్ ఫైనల్లో సింధు ఆడుతుంటే క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా దాన్ని చూసి అంతా రెప్పార్పకుండా చూశారు. అది సింధు ఆట అంటే. ఈ బ్యాడ్మింటన్ తార గురించి చాలా విషయాలు మనందరికీ తెలిసే ఉంటాయి. కానీ విజయానికి సంబంధించి మనకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మరైతే పివి సింధు గురించిన ఆ రహస్యాలు ఏమిటో, మరి ఆ వివరాలు ఎవరెవరి గురించి చెప్పారో తెలుసుకుందాం. ప్రపంచ ఛాంపియన్షిప్లో సింధు ఎప్పటి నుంచో పోరాడుతోంది. 2013లో కాంస్యం, 14లో కాంస్యం, 17లో రజకం, మరి 18లో కూడా రజతం తర్వాత ఇన్నాళ్లకు స్వర్ణం సాధించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. వరుసగా 3 ఏడాది ఫైనల్లో అడుగుపెట్టిన సింధు అలవోకగా విజయాన్ని అందుకుంది. కేవలం 37 నిమిషాలు సింధు ఆదివారం నాటి మ్యాచ్ని పూర్తి చేయడానికి తీసుకున్న సమయం. 2017లో వీరిద్దరి మధ్య ఇదే ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగింది. అప్పుడు 110 నిమిషాల పాటు మ్యాచ్ జరిగింది. ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చి నిలిచిన ఆఖరికి అలసిపోయిన సింధు ఆ మ్యాచ్తో రజతంతో సత్తుపెట్టుకుంది. మరి ఒకుహురా మ్యాచ్ స్టైల్పై బాగా అవగాహన పొందుకున్న సింధు ఇప్పుడు ఆమెను కేవలం అందులో సగం కంటే తక్కువ సమయంలోనే ఓడించేసింది.
బ్యాడ్మింటన్ సంచలనం సింధు. సింధు, ఒకుహురా ఇప్పటికీ వివిధ మ్యాచ్ల్లో 15 సార్లు తలపడ్డారు. అందులో 8 సార్లు ఒకుహురా విజయాన్ని సాధిస్తే సింధు 7 విజయాలను సాధించింది. అయితే ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలవకపోవడం మాత్రమే కాదు, ఈ సంవత్సరం అసలే పోటీలోనూ గెలుపొందలేరు సింధు. అందుకే ఈ మ్యాచ్ పైన ఎవరికీ పెద్ద అంచనాలైతే లేదు. అయినా కూడా విజయం సాధించింది పివి సింధు. ఇలా అంచనాలు లేని సమయంలో అద్భుతం చూపించడం అనేది సింధుకి ఇదే మొదటిసారేం కాదు. 2016 రియో ఒలింపిక్స్లో అడుగుపెట్టడానికి కొన్ని నెలల ముందు కాలికి గాయంతో చాలా రోజులు ఆటకి దూరంగా ఉంది సింధు. అయినా కూర్చొని చేత్తో ప్రాక్టీస్ చేసేదట. అప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళి రజత పథకంతో తిరిగొచ్చింది. ఇక ఆ విధంగా సింధు ప్రయాణం మొదలైంది. ఇంతటి ఘన విజయాన్ని తన తల్లి విజయకు అంకితమిచ్చింది సింధు. మ్యాచ్ తర్వాత ఆమె మాట్లాడుతూ 2017-18 ఫైనల్స్లో నేను ఓడిపోయాను. అందుకే ఈ ఏడాది ఎలాగైనా గెలవాలనుకున్నా. నాకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా కోచ్ గోపీచంద్, కోచింగ్ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ పథకాన్ని మా అమ్మకు అంకితం ఇస్తూ ఉన్నా. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఇదే నేను తనకు ఇచ్చే పుట్టినరోజు కానుక అని చెప్పింది సింధు. సింధు విజయం గురించి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, సింధు క్వార్టర్స్ గెలవటం ఒక టర్నింగ్ పాయింట్. ఇక మొదటి సెట్లో రాణించలేదు. దాంతో కాస్త టెన్షన్ పడ్డా. కానీ ఆమె పుంజుకొని మిగిలిన 2 సెట్లలో సత్తా చాటడం, మరి విజయం సాధించడం జరిగింది. 6 నెలల నుంచి తన కఠిన సాధనకు ఫలితం దక్కింది. ప్రతిసారి నా పుట్టినరోజుకు ఏదో బహుమతి ఇచ్చేది. ఈసారి నాతో పాటు దేశానికి మంచి బహుమతి తీసుకొచ్చింది అంటూ మీడియాతో ఆనందంగా తన విషయాలను పంచుకున్నారు సింధు తల్లి విజయ. సింధు తల్లిదండ్రులిద్దరూ కూడా వాలీబాల్ ప్లేయర్స్. ఆమె తండ్రి పివి రమణకి వాలీబాల్లో అర్జున అవార్డు కూడా దక్కింది. అయినా వారిలాగా కాకుండా సింధు బ్యాడ్మింటన్నే ఎంచుకోవడం భిన్నమంటే అందులో ఎన్నో పథకాలు కూడా సాధిస్తూ అద్భుతమైన కెరియర్ వైపుగా అడుగులు వేయడం అనేది ఎవ్వరూ ఊహించినటువంటి ఓ సరికొత్త విషయం. అలాగే మరి సింధు 8 ఏళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ అనేది శిక్షణను ఆరంభించడం జరిగింది. ముందుగా సికింద్రాబాద్లోని రైల్వే ఇన్స్టిట్యూట్లో మహబూబ్ అలీ దగ్గర శిక్షణ తీసుకుంది. ఆ తరువాత పుల్లెల గోపీచంద్ దగ్గర శిక్షణ తీసుకుంది. ఇందుకోసం ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి కొన్ని గంటల పాటుగా ప్రయాణం చేసి మరీ స్టేడియంకు చేరుకునేది. శిక్షణ పూర్తయ్యాక మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేది. ఆటల కోసం తనకెంతో ఇష్టమైనటువంటి బిర్యానీ, చాక్లెట్లను కూడా మానేసింది సింధు. ఆటల్లో ముందున్న చదువును కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు సింధు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 62% మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. దీనికోసం పరీక్షలకు కొన్ని వారాల ముందుగా కాలేజీకి వెళ్ళి మరి లెక్చరర్స్తో ప్రత్యేకించి పాఠాలు చెప్పించుకునేదట. అలా ఒక సబ్జెక్ట్కి సంబంధించిన పాఠాలన్నీ ఒకేసారి విని ఆ తరువాత దాన్ని చదివి గుర్తుంచుకోగలిగినటువంటి పరీక్షలు రాసింది. మరి దానికే 62% మార్కులు తనకు లభించడం కూడా జరిగింది. ఇక మరో ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కీ రెడ్డి సింధుకి చాలా మంచి స్నేహితురాలు. వీరిద్దరూ ఒకేసారి శిక్షణను ప్రారంభించారట. ఇద్దరూ కలిసి శిక్షణ రోజుల్లో ఎంతో అలరి చేసేవారట. ఒక్కోసారి ముఖానికి పౌడర్, రెడ్ టూత్ పేస్ట్ రాసుకొని రాత్రులు జూనియర్స్ని దెయ్యాల్లాగా భయపెట్టేవారట. మరి ఈ విషయం వింటుంటే ఆశ్చర్యం కలగక మానదుగా. ఎందుకంటే మరి 3 ఏళ్ల క్రితం రియో ఒలింపిక్స్ క్రీడా వేదికలపై విరబూయించిన సింధు తాజాగా బ్యాడ్మింటన్ చరిత్రలోనే ప్రకాష్ పదుకునే, గోపీచంద్, సైనా నెహ్వాల్ లాంటి ప్లేయర్స్ని చరిత్ర సృష్టించారు. కానీ ఎవ్వరూ కూడా ప్రపంచ ఛాంపియన్షిప్ని దగ్గర వరకు వెళ్ళలేకపోయారు. ఒక మెయిల్ ప్లేయర్ కూడా వరల్డ్ ఛాంపియన్ కాలేకుండా పోయారు. కానీ ఆ రికార్డును ఇప్పుడు సింధునే కొట్టేసింది. ఆమె భారతదేశ చరిత్రలోనే బ్యాడ్మింటన్లో ప్రపంచ విజేతగా నిలిచి మొదటి ప్లేయర్గా రికార్డు సృష్టించారు. మరి కఠోర శ్రమ, అంకిత భావానికి ప్రతీక సింధు. సింధుకి ఈ విజయం సునాయాసంగా రాలేదు. అవకాశాన్ని ఆయుధంలా మలుచుకుంది. మరి కొరియా కోటల్ని బద్దలు కొట్టింది.
చైనీస్ ప్లేయర్స్ని మట్టి కరిపించింది. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంది. అందుకే విజయాన్ని సాధించి దేశానికి అంకితమిచ్చింది పివి సింధు. పివి సింధు తెలుగు అమ్మాయి, అందరికీ ఆదర్శమని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ.